హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. తెలుగు రేడియో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో గెలాక్సీ S10e గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి S10 ప్లస్ S10 అలాగే S10e ఈ మూడు ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ ఈ మూడు కూడా మనకి ఇండియాలో అయితే తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసరికి మొత్తం S10 సిరీస్లోనే చీపర్ వేరియంట్ అని చెప్పొచ్చు. అండ్ చూడడం కూడా మీకు చాలా సైజ్ డిఫరెన్స్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి పక్కన ఉన్నది S10 ప్లస్ అండ్ S10e చూడొచ్చు, మనకి చాలా చిన్నగా ఉంది. సో దీంట్లో కూడా మనకి కొన్ని డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి. వెనకాల మీకు జస్ట్ డ్యూయల్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి S10లో లాగానే సింగిల్ కెమెరా వస్తుంది. కొంచెం బెజల్స్ కూడా పెద్దగా ఉన్నాయని చెప్పొచ్చు. సైడ్లో పవర్ బటన్ ఇచ్చారు. ఆ పవర్ బటన్లోనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అన్నది యాడ్ చేశారు. సో దీంట్లో మనకి అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఇంత ఎక్కువ అమౌంట్ పే చేసినా కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అన్నది ఆఫర్ చేయట్లేదు. అండ్ కెమెరాలో కూడా మనకు కొంచెం డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సింగిల్ కెమెరా సెటప్ ఉంది. సో ఫస్ట్ అయితే మన ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అనేది ఉంది. దానిపైన మీకు ఇయర్ పీస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కెమెరా అన్నది చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్ విత్ LED ఫ్లాష్ ఉంది. అండ్ సామ్సంగ్ లోగో కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు వైట్ కలర్ కాబట్టి కనిపించట్లేదు. అండ్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 5.8 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి సామ్సంగ్ Exynos 98206 అనేది ఆఫర్ చేస్తున్నారు. సో పెర్ఫార్మెన్స్ ప్రకారం అయితే దీంట్లో ఎట్లాంటి డౌన్ గ్రేడ్ లేదు. అండ్ ఈ ఫోన్ కూడా మీకు 6GB ఇంకా 8GB ర్యామ్ వేరియంట్స్ లభిస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి మీకు 128GB స్టోరేజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 8GB వేరియంట్ వచ్చేసరికి మీకు 512GB స్టోరేజ్ వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి సేమ్ ఫ్రంట్ సైడ్ అయితే 10MP డ్యూయల్ పిక్సెల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు 12MP డ్యూయల్ పిక్సెల్ కెమెరా ఉంది. ఇది మీకు వేరియబుల్ అపర్చర్ వస్తుంది, సేమ్ మిగతా S10 స్మార్ట్ ఫోన్స్ లాగానే. దాంతోపాటు సెకండరీ సెన్సర్ కింద అయితే మీకు 16MP 128 degrees వైడ్ యాంగిల్ వ్యూ ఇచ్చే 16MP వైడ్ యాంగిల్ సెన్సర్ వాడుతున్నారు. ఇది వచ్చేసరికి మీకు 128 degrees వైడ్ యాంగిల్ వ్యూ అన్నది ఇస్తుంది. సో మీకు రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు పవర్ బటన్ ఉంది. సో ఇది మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్తో ఎంబెడ్ అయ్యి వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు బిగ్ బటన్ వాల్యూమ్ లాకర్స్ ఉన్నాయి. అండ్ టాప్ ఏజ్లో వచ్చేసరికి సేమ్ సిమ్ కార్డ్ స్లాట్ ఇంకా సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ ఉంది. బాటమ్ ఏజ్లో వచ్చేసరికి 3.1 హెడ్ఫోన్ జాక్ ఉంది. USB Type-C పోర్ట్ అలాగే లౌడ్ స్పీకర్ ప్రైమరీ మైక్రోఫోన్ అయితే మీకు నార్మల్గా వస్తున్నాయి. అండ్ దీంట్లో కూడా మీకు సేమ్ మిగతా స్మార్ట్ ఫోన్స్ లాగే స్టీరియో స్పీకర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ ప్రకారం చూస్తే కనుక దీంట్లో మీకు 3100 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని ద్వారా మీకు వేరే వైర్లెస్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు చార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ గెలాక్సీ S10e యొక్క హ్యాండ్స్ ఆన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో నోటిఫికేషన్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.